సమాజంలో ప్రతి పౌరుడు ఒక యూనిఫామ్ లేని పోలీసేనని తమ చుట్టుపక్కల జరుగుతున్న సంఘటనలపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు సమాచారం అందించాలని పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ కోరారు. గ్రామాల్లో జరుగుతున్న నేరాలపై పోలీస్ యంత్రాంగం విలేజ్ పోలీస్ ఆఫీసర్లను నియమించి నేరాల నియంత్రణ కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన ఆయన సిబ్బందికి పలు సూచనలు చేశారు. ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ ను ఏసీపీ జి కృష్ణ తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మీడియాతో మాట్లాడుతూ విలేజ్ పోలీస్ ఆఫీసర్స్ ద్వారా గ్రామాల్లో జరుగుతున్న సంఘటనలపై పోలీసులకు ముందస్తు సమాచారం వస్తుందని తెలిపారు. తద్వారా నేరాల శోధనతో పాటు వాటిని నియంత్రించడంలో గ్రామ పోలీస్ అధికారి వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సెల్ ఫోన్లకు అనవసరమైన లింకులు వస్తే ప్రజలు వాటిని ఓపెన్ చేయకూడదని సూచించారు. భూ తగాదాల్లో పోలీసుల జోక్యం అస్సలు ఉండదని స్పష్టం చేశారు. విషయం ఏంటంటే పోలీస్ బేసిక్ డ్యూటీ ఆఫ్ ద పోలీస్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంటెలిజెన్స్. అంటే ఏదైనా ఒక నేరాన్ని అరికట్టాలన్నా లేదా జరిగిన నేరాన్ని మనం ఏ నేరస్తులు చేసినట్టు పట్టుకోవాలన్నా మనకు ఇన్ఫర్మేషన్ అనేది ముఖ్యం. సమాచార సేకరణ, ఈ సమాచార సేకరణ కోసమే ఈకో సిస్టమ్ పెట్టడం జరిగింది. అంటే ప్రతి ఊర్లో కూడా ఒక పోలీసు అధికారి ఉంటే ఆ ఊరికి సంబంధించిన ప్రతి సమాచారం పోలీసుకు ఉంటే నేరాలు జరగకుండా చూసుకోవడం, జరిగిన నేరాన్ని తొందరగానే పట్టుకోవడం అనేటువంటి ఉద్దేశంతో ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వర్షాకాలంలో చిన్న చిన్న గెట్టు తగాదాలు ఉంటాయి, సివిల్ మ్యాటర్స్, ఇవన్నిటిని కూడా క్రైమ్గా మారకుండా, నేరంగా మారకుండా కూడా తీసుకునే చర్యలు కూడా ఎట్లా తీసుకోవాలని కూడా ఈరోజు ఎస్ఐ గారికి వీళ్ళకు సూచన కూడా జరిగింది. అట్లాగే సివిల్ మ్యాటర్స్లో పూర్తి స్థాయిలో పోలీసు జోక్యం చేసుకోవడం కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుప్రీంకోర్టు రూలింగ్ ఉన్నది, అట్లాగే పై అధికారుల సూచనలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా లింకులు లేకపోతే ఏదైనా డబ్బులు వేగిస్తే 5,000 ఇస్తాం.